హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చూడండి బ్యూటిఫుల్ లేడీ అనమాట. ఒక అందమైన అమ్మాయి కుండలు కుండలు అమ్మేవాళ్ళు, అలాగే కూరగాయలు పూలు అమ్మే బుట్టల్లో అమ్ముతారు కదా ఫ్రెండ్స్. అలాంటిది ఒక అమ్మాయి బ్యూటిఫుల్ లేడీ డ్రాయింగ్ అనేది వేశాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, కుండ మీద పెద్ద కుండ, తర్వాత దానిపైన చిన్న కుండ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు డ్రాయింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఐబ్రోస్ వేస్తున్నాను, కళ్ళు వేస్తున్నాను. ఫేస్ మనం చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. ఫేస్కి తగ్గ కళ్ళు ముక్కు అన్నీ వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లుక్ అనేది బాగుండేలా చూసుకుంటూ డ్రాయింగ్ అనేది ఎప్పుడైనా వేయాలి ఫ్రెండ్స్. కళాత్మకంగా ఉండే విధంగా ట్రై చేయాలి ఫ్రెండ్స్. చూడండి, వేస్తున్నామంటే మనకి అందంగా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడన్నా కరెక్ట్గా లేదంటే మనం రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రాయింగ్ వేస్తున్నానో ఖచ్చితంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. ఇష్టం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, అలాగే చెవికి జుమ్కీ వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఫేస్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు ఎలా అయితే నేను వేస్తున్నానో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ముడి వేసినట్లుగా వేసానమాట. కొప్పు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్, ముడి అలా వేసానమాట, కొప్పు. అలాగే చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి అనమాట, బ్యూటిఫుల్ లేడీ. చూడండి ఫ్రెండ్స్, శారీ, అలాగే మెడలో చిన్న గొలుసు అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే శారీ వేస్తున్నాను. నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు కుండ వేసాం కదా ఫ్రెండ్స్, కుండని పట్టుకోవాలంటే బ్యాలెన్సింగ్కి కుడి చేయి అనమాట. కుడి చేయితో కుండల్ని పట్టుకుందనమాట ఫ్రెండ్స్. చూడండి, పట్టుకుంది. చూడండి ఫ్రెండ్స్, మనం చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట. చూడండి, ఎక్కడన్నా మనకి కరెక్ట్గా అనిపించకపోతే రబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను రబ్ చేసే విషయాలు కూడా మీకు అందుకని నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడైతే మనకి కరెక్ట్గా అనిపించదో మనం చెక్ చేసుకునేటప్పుడు అప్పుడు మనం రబ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రెండో చెయ్యి అనమాట, లెఫ్ట్ హ్యాండ్. ఎడం చెయ్యి చూడండి ఫ్రెండ్స్, బుట్ట పట్టుకుందనమాట. చూడండి ఫ్రెండ్స్, బుట్ట చేతిలో, ఎడం చేతిలో బుట్ట ఉంది ఫ్రెండ్స్. ఆ బుట్టలో కూరగాయలు అనమాట, కూరగాయలు ఆకుకూరలు, అలాగే పూలు ఫ్రెండ్స్. పూలు పల్లెటూరులో అమ్ముతారు కదా ఫ్రెండ్స్, జనరల్గా బుట్టల్లో అమ్ముతారు కదా, ఫ్లవర్స్ అని. అది ఫ్లవర్స్ వేసాను ఇటు సైడు, అటేమో టమాటాలాగా వేసాను ఫ్రెండ్స్. అలాగే ఆకుకూరలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆకులు జస్ట్ క్యాజువల్గా ఆకుల్లాగా వేసాను. ఆకుకూరలకి అలాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్, తోటకూర అలా అనమాట. చూడండి ఫ్రెండ్స్, బుట్ట. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రాయింగ్ వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చాలా చక్కగా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, చెంగి ఏం చేస్తారు కదా ఫ్రెండ్స్, దోపుకుంటారు కదా నడుము దగ్గర, అలా వేశానన్నమాట ఫ్రెండ్స్. చూడండి, నడుస్తూ వెళ్తూ ఉంటుందన్నమాట, అట్లా వేశాను. మీకు చూడండి ఫ్రెండ్స్, మీకు చూడండి ఫ్రెండ్స్, నేనైతే నార్మల్ శారీ లాగా వేసి చిన్న బాల్స్ పెట్టాను, నార్మల్ శారీ. మీకు ఏమైనా మోడల్స్ వేసుకోవాలంటే మోడల్స్ వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను అది కూడా చెప్తాను. చూడండి, కాలుకి పట్టీలు అనమాట, పట్టీల్లాగా వేశాను, గజ్జల్లాగా వేసి కాలు వేశాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, పట్టీ వేసాను అనమాట. పట్టీ పాదానికి తగ్గట్టుగా వేయాలి ఫ్రెండ్స్, అప్పుడే అందంగా వస్తుంది. చూడండి, ప్రతిదీ చెక్ చేసుకుంటూ వేయాలి ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్ లుక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. చూడండి, అమ్మాయి బొమ్మ చాలా అందంగా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో కూడా ఖచ్చితంగా తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, దీనికి ఇప్పుడు నేను కలర్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కూడా తెలియజేయండి. నార్మల్ లుక్లో ఇప్పుడు మనం చూసాం కదా ఫ్రెండ్స్, నార్మల్గా అమ్మాయిని ఎలా డ్రా చేయాలి అసలు, అమ్మాయి బుట్ట ఎలా పట్టుకుంది, అమ్మాయి బ్యాంగిల్స్ ఎలా వేసుకుంది, శారీ కట్టే విధానం కానీ, బుట్ట వేసే డిజైన్ ఎలా వేసుకోవాలి, అందులో ఫ్రూట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా పట్టుకుంది, అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్.
దానికి కలర్స్ వేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని కలర్స్ కూడా వేశాను. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే నాకు ఎక్సలెంట్గా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే మారుతూ వస్తుంది, చాలా బాగుంది. కలర్ బ్లాక్, ప్రజెంట్ బ్లాక్ పెన్ వాడాను ఫ్రెండ్, జెల్ పెన్. మీకు అంటే మీకు దగ్గర కలర్ స్కెచ్, బ్లాక్ డార్క్ కలర్ స్కెచ్ కానీ ఏదన్నా వాడండి ఫ్రెండ్స్, ఎలా అయినా బాగుంటుంది. మనకి డార్క్ అనేది అవుట్లుక్ వేయాలి ఫ్రెండ్స్, బయట లుక్ అనేది డార్క్ వేస్తే మనకి హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట. లేకపోతే మొత్తం కలిసిపోయినట్లుగా ఉంటుంది ఫ్రెండ్స్, లుక్ బాగోదు అనమాట. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మనం ఫస్ట్ పెన్సిల్ డ్రాయింగ్ వేసిన తర్వాత మనకి బ్రైట్నెస్ కోసం మనం ఏదైనా పర్వాలేదు ఫ్రెండ్స్. బ్లాక్ది అయితే ఇంకా హెవీగా బ్రైట్గా ఉంటుంది. మీ దగ్గర బ్రౌన్ స్కెచ్ కానీ ఏది ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్, ఎలాంటిదైనా యూజ్ చేయొచ్చు బ్రైట్నెస్ కోసం అనమాట. అవుట్లుక్ హెవీగా అందంగా కనపడటానికి, మనం వేసిన బొమ్మని హైలైట్గా కనపడటానికి మనం యూజ్ చేస్తాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి, ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కలర్స్ వేసాను అనమాట. హెయిర్ ఫ్రెండ్స్, హెయిర్ అంటే బ్లాకే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని బ్లాక్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్కిన్ టోన్ వేసాను బాడీకి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా వస్తుంది. నెక్, ఫేస్, అలాగే చేతులు బాడీ కనపడే పార్ట్స్ అన్నిటికీ కూడా స్కిన్ టోన్ వేసాను ఫ్రెండ్స్, కాలుకి, పాదాలకి. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే వేసానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫేస్కి వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఫేస్ కంప్లీట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, లిప్స్కి రెడ్ వేసాను. అలాగే ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, కుండ అనేది మనకి బ్రౌన్ కలర్లో మట్టి రంగు, అంటే నాకు షూటబుల్ అయ్యే కలర్స్ వేసాను ఫ్రెండ్స్. డిజైన్కి మాత్రం బ్లూ కలర్ వేసాను, జస్ట్ క్యాజువల్గా. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నేను ఏదైతే షూటబుల్ అవుతాయో అలా వేసాను అనమాట. చూడండి, టమాటాలకి రెడ్ వేసాను, ఆకుకూరలకి గ్రీన్ వేసాను, ఫ్లవర్స్కి ఎల్లో వేసాను ఫ్రెండ్స్. బుట్టలో టమాటాలు, చామంతి పూలు, ఎల్లో చామంతి పూలు, అలాగే మనకి ఆకుకూరలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, బుట్టకు కూడా మనకి బ్రౌనే వేసాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే శారీ బార్డర్కి వచ్చేసి, శారీకి అంటే ప్లెయిన్గా ఉంటే శారీ అంత లుక్ రాదని జస్ట్ రౌండ్ పూల్లాగా వేసాను ఫ్రెండ్స్. రౌండ్ 6 అంటారు కదా ఫ్రెండ్స్, 6 వచ్చే విధంగా చుట్టుకుంటా వెళ్ళాలి ఫ్రెండ్స్, ఆ విధంగా వేసాను. చిన్నదనమాట 6, ఇట్లా 6 చిన్నది చుట్టాలి ఫ్రెండ్స్, చుట్టినట్లుగా వేసాను. మీకు ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటిది వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. కిందేమో మామూలుగా ఇట్లా వేసాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేశానో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా ఈజీగా వస్తుంది. చూడండి, దీనికి బోర్డర్ వచ్చేసి అంటే గొలుసు గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఎల్లో కలర్ వేసాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే బోర్డర్ వచ్చేసి ఎల్లో బోర్డర్ వేసాను ఫ్రెండ్స్. బోర్డరు శారీ అంతా ఆరెంజ్ కలర్ వేసాను ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా సపోర్ట్ చేసినట్లు అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా ఎల్లో కలర్ బ్యాంగిల్స్ కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేసినందుకు.